దేవుని ఆలోచన విధానం ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. దాని కొరకు ఎంత తెగించైనా సరే పని చేయాలి. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నవ్వుతూ స్వీకరించాలి. ఆయన కొరకు శ్రమ పడడం ఒక మహాభాగ్యం. శ్రమనిష్టపడని ఏ విశ్వాసి సంపూర్ణ సిద్ధి పొందలేరు. దేవుని కొరకు నష్టపోవడానికి ఇష్టపడిన వాడు మాత్రమే దేవుని సైనికుడుగా పిలువబడతాడు. దేవుని రాజ్య నిర్మాణానికి సైనికులు గాయపడ్డానికి ఇష్టపడేవారు అవుతారు. దావీదన్నారు, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు మా కన్నులు తెరువు. అలాంటి కన్నులు దేవుడు మనకి ఇవ్వాలంటే ఆయన కొరకు నష్టపోవడానికి ఇష్టపడాలి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన రాజ్యము నిమిత్తం, ఆయన జ్ఞానం నిమిత్తం సమస్తము నష్టముగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. ఆయన వేసిన పునాదిలో, ఆయన మాదిరిగా ఉన్న మార్గంలో నడుస్తూ సంఘానికి ఆయన కొరకు నష్టపోవడం ఇష్టం కలగలేదంటే చెప్పండి, అసలు ఆయన అనుకున్నట్టు సంఘం సిద్ధమయ్యిందా? దేవుడు నిన్ను ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లాలంటే నిన్ను కష్టపెడతాడు. కారణం నిన్ను సిద్ధపరచడానికి. కష్టపడకుండా సిద్ధపడటం లేదండి. కష్టపడుతూ సిద్ధపడ్డాడు అధిరోహించ ఉన్నతమైన స్థితికి అధిరోహించగలుగుతాడు.